గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీఎల్ అట్టహాసంగా సీజన్ 4 అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రజలు కూడా ఇప్పుడెప్పుడు అని చెప్పి ఈ సీజన్ 4 కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సానా సతీష్ బాబు మాతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది ఈ ఏపీఎల్ సీజన్ 4? ఈ సీజన్ 4 మోర్ ఎనర్జెటిక్ పండగ వాతావరణంలో జరుగుతుంది. అన్ని కొత్త ఫ్రాంచైజీలు వచ్చినాయి. కొత్త ఫ్రాంచైజీల వలన దే ఆర్ స్పెండింగ్ మోర్ ఆన్ క్రికెటర్స్. యాక్చువల్లీ దట్ గుడ్ థింగ్. మనం కూడా పర్స్ మనీ యాక్చువల్గా 30 lakhs and 35 lakhs మాత్రం మోర్ క్రికెటర్స్కి డబ్బులు వెళ్ళేటట్టు. అలాగే మనం క్రికెటర్స్ని కూడా ఎవ్రీ మ్యాచ్లో కూడా ఒక 3-4 కొత్త ప్రైజులు అనౌన్స్ చేయడం జరుగుతుంది. దానివల్ల క్రీడాకారులకు కూడా కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇది విలేజ్ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆడతారు. డిస్ట్రిక్ట్ ఆడిన వాళ్ళని కూడా ఇందులో తీసుకోవడం జరుగుతుంది. అంచేత 7 టీంలు కూడా 14వ తారీఖున ఆక్షన్ ఉంది. ఆ ఆక్షన్లో ప్లేయర్స్ని ఆ ఆక్షన్లో తీసుకోవడం జరుగుతుంది. సరే, నిజంగా గల్లీ క్రికెట్ ప్లేయర్స్కి ఇది మంచి ప్లాట్ఫామ్. నిజంగా మీరు చాలా తోడ్పాటు అయ్యి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏపీఎల్ పేరు చాలా మందిని పైకి తీసుకొస్తున్నారు. ఏం చెప్తారు మీరు? చెప్తా కానీ గల్లీ క్రికెటర్స్ అండ్ మనకి రూరల్ క్రికెటర్స్ చాలా బాగా వస్తున్నారు. ప్రతి విలేజ్ నుంచి కూడా ఆడేవాళ్ళు ఉన్నారు. దాన్ని ఓన్లీ ఏపీఎల్ ఒక ప్లాట్ఫామ్ కింద ఇచ్చాం. అది కాకుండా జిల్లా క్రికెట్ స్థాయిలో కూడా మేము చాలా ఇంప్రూవ్ చేస్తున్నాం. ఈ 13 జిల్లాలు జరిగే మ్యాచ్ల్లో కూడా ఎక్కువ మంది విలేజ్ నుంచి వస్తున్నారు. వీళ్ళని ఒక స్థాయిలో బాగా ఆడగలరు అని మనం చూసిన తర్వాత వాళ్ళని నెక్స్ట్ ఇయర్ నుంచి మేము స్పెషల్ కోచింగ్ ఇచ్చి అకాడమీస్లో పెట్టి వాళ్ళని నెక్స్ట్ స్థాయికి, స్టేట్ స్థాయికి, ఇండియా స్థాయికి తీసుకెళ్లాలన్నది మన ఆలోచన. ఇలాగా రా టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని పదును చెక్కాలన్నది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆలోచన. సార్, మొత్తం మ్యాచెస్ అన్ని వైజాగ్లో కండక్ట్ చేస్తున్నారు. నిజంగా ఇది మంచి పరిణామం. ఏం చెప్తారు మీరు? వైజాగ్లో కండక్ట్ చేయడం చాలా మంచి పరిణామం. ఈవెన్ ఐసీసీ కూడా వరల్డ్ కప్ కండక్ట్ చేస్తుంది ఫస్ట్ టైము. కానీ క్రికెట్ షుడ్ స్ప్రెడ్ ఇన్ టు ఆల్ ఓవర్ ద స్టేట్. మా ఉద్దేశం నెక్స్ట్ ఇయర్ నుంచి రాయలసీమ ఏరియాలోను, సెంట్రల్ జోను, మంగళగిరి, విజయవాడలో కూడా జరగాలన్నది మా ఆలోచన. అన్ని చోట్ల అయితే అన్ని చోట్ల కూడా క్రికెట్ ప్రేమికులకి అవకాశం కలుగుతుంది చూడటానికి. లైవ్ చూసిన తర్వాత వాళ్ళకి ఉత్సాహం వేరేగా ఉంటుంది. చిన్నపిల్లలు స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఎంకరేజ్ చేయాలన్నది మా ఆలోచన. సార్, గత కమిటీ ఏదైతే ఉందో 1 year బ్యాక్ కన్నా ఇప్పుడు చాలా భిన్నంగా, చాలా ముందుకు వెళ్తున్నారు, చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఏం లేదండి, గత కమిటీ ఈ కమిటీకి పెద్ద తేడా లేదు. క్రికెట్ విషయంలో డెవలప్మెంట్గానే చేస్తున్నాం. వాళ్ళు చేశారు, మేము చేస్తున్నాం. అంటే మేము మోర్ ఆన్ జిల్లాల మీద ఫోకస్ చేస్తున్నాం. ఆ తర్వాత ఈ స్టేడియం రెనోవేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎక్కువ వస్తే క్రికెట్ ప్రేమికులందరూ చూడటానికి డైరెక్ట్గా అవకాశం ఉంటుందని చెప్పి ఈ స్టేడియం మీద ఫోకస్ చేస్తాం. అలాగే మేము మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. అందుచేత ఎవరి పందా వాళ్ళకు ఉంటుంది. లాస్ట్ వాళ్ళ పందా కూడా వాళ్ళే ఏపీఎల్ స్టార్ట్ చేశారు. ఏపీఎల్ స్టార్ట్ చేసిన ఏపీఎల్ వాళ్ళదే అయినా మేము దీన్ని డిఫరెంట్ పందాలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దీంట్లో మోర్ ప్రొఫెషనల్ కంపెనీస్ వచ్చినాయి. దీంట్లో పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఇప్పుడు ఆక్షన్లో పాల్గొన్నాయి. దట్ అంటే క్రికెటర్స్ని, బిజినెస్ మ్యాన్ని కలపడం వలన యాక్చువల్లీ క్రికెట్ మోర్ డెవలప్ అవుతుందని మా ఆలోచన. క్రీడాకారుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ చాలా ఎంతూజియాజంగా అందరినీ పైకి తీసుకురావాలని ఒక పట్టుదలతో ఉన్నారు. ఏం చెప్తారు? చాలా అది 100% కరెక్ట్ అండి. యాక్చువల్గా మొన్న కూడా ఒక టెన్నిస్ క్రీడాకారుని పిలిచి వెంటనే ఉద్యోగం ఇచ్చారు. మమ్మల్ని కూడా ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళు మనకి ఎలా హెల్ప్ చేయగలము, స్పోర్ట్స్ అథారిటీ అనే కాదు, ఎనీ అసోసియేషన్, ఎనీ క్రికెట్ అసోసియేషన్, ఎనీథింగ్, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, నారా లోకేష్ గారి ఆలోచన క్రీడాకారుల్ని డెవలప్ చేయాలి, ఇది క్రీడా ఆంధ్రప్రదేశ్, మోర్ ప్లేయర్స్ రావాలి అన్నది వాళ్ళ ఆలోచన. దానికి మేమందరం కష్టపడి తోడ్పడి వాళ్ళకి మేము కృషి చేసి వాళ్ళ కళను నిజమయ్యేటట్టు చేస్తామని చెప్తున్నాను. రైట్ సార్, సీజన్ 4కి మా ఆర్టీవీ తరఫు నుంచి మేము కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం సార్. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ గల్లీ క్రికెట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే ఉద్దేశంతోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏపీఎల్ మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళని అయితే తీసుకొచ్చి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం, అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళ ఆట నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే విధంగా చేయాలని చెప్పి మాకు సలహాలు ఇచ్చారు. ఆ విధంగా మేము ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ, ఏపీఎల్ కానీ ముందుకు వెళ్తుందని చెప్పి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సానా సతీష్ బాబు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ ఏసీఏ వీడీసీ క్రికెట్ స్టేడియం వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.